ఇట్లా బాగా కలిపేసుకుని దీనికి మనం చేసేసుకుని కట్లెట్ షేప్లో రెడీ చేసుకుంటాం. ఇక కొద్దిగా మేగడ వేస్తాం అన్నమాట. అడుగున నాన్ స్టిక్ కొద్దిగా వేసి కాల్టానికి మేగడ ఇంత కొద్దిగా రాస్తే పావు స్పూను చాలా ఎక్కువ అవసరం ఉండదన్నమాట. మేగడలో ఉండేది దగ్గర దగ్గర 3 వంతుల పైన నీరే, అందుకని నీరంతా ఆవిరవుతుంది. ఆ జిగురు నాన్ స్టిక్ ఉండి మేగడ రాసినప్పుడు కాలినప్పుడు నూనెలో దేవినట్టు కలర్ వచ్చేస్తుంది అనమాట. అది చూడటానికి కూడా బాగుంటాయి కట్లెట్స్, తినటానికి మంచి రుచి. రోజు వాడకూడకుండా మనం ఎప్పుడైనా స్పెషల్ చేసుకున్నప్పుడు కొద్దిగా అలా వేసుకుంటే సరిపోతుంది అనమాట. పిండి తీసుకుని కట్లెట్ షేప్లో మనం వేళ్ళతో చేసేసుకుంటాం. ఇట్లా ఉండలా చేసుకుని ముందు ఈ షేపు చేసేసుకుని పెట్టేద్దాం. కొద్దిగా పలచగా అయినా చేసుకోవచ్చు, త్వరగా కాలుతాయి పలచగా చేసుకుంటే. కానీ ఈ సైజు ఉంటే బాగుంటుంది చూడటానికి. ఇలా ఒక 8-10 కట్లెట్స్ మనం అందులో పెట్టేసుకోవచ్చు, చక్కగా కాలిపోతాయి. ఆరోగ్యానికి హాని కలిగించని కట్లెట్స్. మామూలుగా మనం ఇలాంటి కట్లెట్స్ బయట తినాం కదా ఎప్పుడు కూడా, బయట ఎవరు అమ్మరు. వాటన్నిటిలో బాగా వేయకూడనివన్నీ వేస్తాం, ఎందుకంటే రుచి ఉండాలంటే అవన్నీ వేయాలి. మనం అలాంటివి వాడకూడదు కాబట్టి వాటి బదులుగా తెల్లటి బియ్యంతో చేసుకున్నా, లేకపోతే అదే వేరే రకంగా అట్లాంటి నానబెట్టుకు చేసామనుకోండి, ఏముంటుంది అందులో బలం ఉండదు కదా. ఈ అటుకుల్లో పోషణ ఏం దెబ్బతిందు, కానీ మనకు చక్కగా లాభం వస్తూ ఉంటుంది, రుచి కూడా బాగుంటుంది. ఎప్పుడైనా మనకి సెలవు రోజుల్లో, ఆదివారం రోజుల్లో సాయంకాల పూట ఇలాంటి ఐటెం చేసుకుని ఇక వంట చేసుకోకుండా ఎవరైతే కుటుంబం ఇట్లా పూర్తిగా ఆచరిస్తుంటారో వాళ్ళందరూ పక్క పొయ్యి మీద ఇంకొక నాన్ స్టిక్ ప్లేట్ పెట్టేసి 2 పక్కల కాల్ చేసుకుంటే ఒక్కొక్కళ్ళకి 1/2 డజన్ 10 కట్లెట్స్ తినేయచ్చు. ఏదన్నా ఒక వెరైటీ స్వీట్ లాగా ఏదైనా చేసుకుని సండే స్పెషల్గా మనం ఇట్లాంటి వాటిని ఎంజాయ్ చేస్తాం. చాలామంది ఎంజాయ్ చేసేది ఎట్లా ఉంటుందంటే, వాళ్ళు ఇట్లాంటివి తినేసి మళ్ళీ భోజనం మామూలుగా చేసేస్తారు. మనం అట్లా చేయకూడదు. ఇవే సరిపడా తినేస్తాం ఫుల్గా, ఎందుకంటే మనకు బలమైన ఆహారం కదా. మనం బయట కట్లెట్స్ తింటే అందులో రుచే తప్ప బలం ఉండదు. అందుకని అవి తిని మళ్ళీ ఇంటికి వచ్చి ఆకలి అవ్వకపోయినా సరే ఏదో రకంగా భోజనం చేస్తేనే బాగుంటుంది కదా, నీరసం రాకుండా ఉంటుందని మళ్ళీ భోజనం చేస్తారు. మనం అట్లా చేయకూడదు. ఇవే సరిపడా తినేసి భోజనం లాగా దాని జోలికి వెళ్ళకపోతే సరిపోతుంది అనమాట. రోజు ఆరోగ్యానికి పుల్కా కూర కానీ, పెందలకడే పండ్లు కానీ తీసుకుంటాం. చక్కగా ఎంజాయ్ చేయడానికి సెలవు రోజుల్లో ఇలాంటి ఐటమ్స్ అన్నీ పెట్టుకుంటాం అన్నమాట. సుమారుగా ఒక కప్పుడు అటుకులు తీసుకున్నాం. ఆ అటుకులు నానబెట్టి ఆ పిండికి ఇవన్నీ కలిపి చేసేసరికి ఆ సైజు కట్లెట్స్ 9 వచ్చాయి. కట్లెట్స్ అట్లా వేసి మూత పెట్టకూడదు. మూత పెడితే ఏమవుతుంది, ఆల్రెడీ అటుకులు అంతకుముందు తయారు చేసినప్పుడే వేడెక్కుంటాయి. పుల్లటి మజ్జిగలో నానపెట్టేసరికి మెత్తగా అయిపోతుంది. అందుకని ఇక అది డైరెక్ట్ తినేటట్టు బాగుంటుంది. కట్లెట్స్ లాగా ఇట్లా మనం వేసేసుకుని మూత పెట్టకుండా అట్లా కాల్చుకుంటే అందులో చెమ్మ తగ్గి అడుగున రోస్ట్లా కాలి కట్లెట్ చాలా బాగుంటాయి అన్నమాట. ఒక 7-8 నిమిషాలతో అడుగు భాగం చక్కగా కాలుతుంది. తిరగేస్తే పై భాగం కూడా మళ్ళా కాలుతుంది. చక్కగా రోస్ట్ అయ్యాయి. ఇట్లా అన్నీ తిప్పేసుకుని మరోవైపు కూడా కొద్దిగా మేగడతో కాలినప్పుడు వేరే రంగు బాగుంటుంది కాబట్టి, టేస్ట్ బాగుంటుంది కాబట్టి కొద్దిగా నాన్ స్టిక్ మీద మళ్ళీ పావు స్పూన్ వేస్తే 10 కట్లెట్స్ దగ్గర 9 కట్లెట్స్ కాలిపోతాయి అన్నమాట.
మేగడ వేసినప్పుడు లోపల కూడా పుల్ల మజ్జిగ ఉంది కదా, పుల్ల మజ్జిగతో చేసిన ఐటమ్స్ కాలినప్పుడు రంగు కూడా మాడకపోయినా అట్లా వచ్చేస్తుంది అనమాట, న్యాచురల్ కలర్ అది. ఇప్పుడు ఇంత మేగడ వేసి కొద్దిగా అన్నిటినీ ఆ వైపు కూడా కాలనివ్వటానికి ప్రయత్నం చేద్దాం. ఇట్లా మేగడ కొద్దిగా అయితే అన్నిటికీ సరిపోతుంది అనమాట. కొద్ది మేగడతో చక్కగా రోస్ట్ అవుతాయి. కట్లెట్స్ రెండు వైపులా చక్కగా కాలాయి. అటు కూడా తిప్పి చూస్తే చూడండి, చక్కగా యూనిఫామ్గా కాలాయి. పుల్ల మజ్జిగతో ఐటమ్ కాబట్టి ఇది అస్సలు ఇబ్బంది ఉండదు. అసలు ఎవరైనా 1% కూడా పేచీ పెట్టకుండా, ఉప్పు లేదు ఇందులో నూనె లేదు వేరే కట్లెట్స్ అనుకోకుండా మామూలుగా తినేయగలుగుతారనమాట. అయితే కట్లెట్స్ పూర్తిగా కాలే, చూస్తుంటే నూనె బాగా పోసి రోస్ట్ చేసిన కట్లెట్స్ లాగా అంత బాగున్నాయో. హాని కలిగించే ఏ ఐటమ్ మనం వేయలేదు, ఉప్పు లేదు నూనె లేదు ఇతర పదార్థాలు ఏమి లేవు. చక్కగా రుచికరంగా కట్లెట్స్ని మనం తయారు చేసుకోగలిగాం. మరి ఇలాంటివి అప్పుడప్పుడు మన ఇంట్లో ఎప్పుడైనా పెరుగు మిగిలిపోయినా, మజ్జిగ మిగిలినా అవి పులిసేసరికి బాగుంటాయి కాబట్టి అలాంటప్పుడు ఇలాంటి ఐటమ్స్ చక్కగా మనం ఉపయోగించుకోవచ్చు. ఇప్పటి వరకు మనం అటుకులతో కట్లెట్స్ ఎట్లా చేసుకోవాలో తెలుసుకున్నాం.